ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సాయి చేతన కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో పేరుతో చేనేత హస్తకళా ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 28 నుంచి జూన్ 2 వరకు 36 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగనుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులంతా వారి వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకుంచారు. ఎన్టీఆర్ స్టేడియం మరొక చేనేత హస్తకళా ప్రదర్శనకు వేదికైంది. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తిదారులు, హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులు ఈ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు చెందిన మహిళలతో వివిధ కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా రుణ సహాయం పొంది చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్న ఎంతో మంది ఉత్పత్తిదారులు వారి ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శనకుంచారు. వేసవిలో వేసుకోవడానికి సౌకర్యంగా ఉండే కాటన్ చేనేత వస్త్రాలు ఈ ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. చేనేత ఉత్పత్తులతో పాటు మగువల మనసును దోచే జ్యువెలరీ, హ్యాండ్ మేడ్ టాయ్స్, పాదరక్షలు, హోమ్ మేడ్ ఫుడ్స్, గృహోపకరణాలు, ఇంటి అలంకరణ వస్తువులు ఇలా ఎన్నో రకాల వస్తువులు ఇక్కడున్నాయి. శ్రీ సాయి చేనేత సంఘం వారు నిర్వహించే చేనేత ఎగ్జిబిషన్ ఎన్టీఆర్ స్టేడియంలో అద్భుతంగా, అద్వితీయంగా నడపబడుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి చిన్న వ్యాపారులను ప్రోత్సహించి వారికి ఉపాధి కల్పించాలి. ఈ రోజులో యువత అంతా కూడా ఆన్లైన్లో ఇంటర్నేషనల్ కంపెనీలకు ఎగబడుతూ కొంటూ మన దేశంలో తయారైన వాళ్ళకి ఉపాధి కల్పించడానికి విఫలమవుతున్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే చిన్న కుటుంబాలు అభివృద్ధి చెందినప్పుడు మహా అద్భుతంగా ఉంటాయి. రెస్పాన్స్ బాగుందమ్మా. ఇంతకుముందు కూడా పెట్టాం, చాలా రెస్పాన్స్ ఉంది. ఇప్పుడు కూడా మాకు రెస్పాన్స్ బాగున్నది. ఆర్థికంగా కూడా బాగున్నాం. ఇవన్నీ మా టేస్ట్లు అన్నీ బాగుంటాయి కాబట్టి సున్నుండ్లు, పూతరేకులు, మ్యాంగో జెల్లీ, ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి మా దగ్గర. పచ్చళ్ళు ఉన్నాయండి, కారపళ్ళు ఉన్నాయి, చూడండి మేడం, వడియాలు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్పత్తిదారులు తయారు చేసిన వస్తువులు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. చేనేత, సిల్క్ చీరలు, డ్రెస్సులు, ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు, హోమ్ మేడ్ బ్యూటీ ప్రొడక్ట్స్, టెర్రకోట, పాలరాతి ఉత్పత్తులు, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రాచుర్యం పొందిన వివిధ వస్తువులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. వేసవికాలంలో షాపింగ్ ప్రియులకు గొప్ప షాపింగ్ అనుభూతినివ్వడానికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆన్లైన్ షాపింగ్లకు అలవాటు పడిపోయిన నేటి యువతరానికి ఇక్కడ ఒక మంచి షాపింగ్ అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటువంటి వ్యాపారుల వద్ద కొనుగోలు చేయడం వల్ల చేనేత హస్తకళాకారులకు ప్రోత్సాహాన్ని అందించడంతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను పొందవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని స్టాల్ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎగ్జిబిషన్ ఏప్రిల్ 28 నుంచి జూన్ 2 వరకు ఈ ఎన్టీఆర్ స్టేడియం నందు నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్ లో డ్వాక్రా మహిళలు మరియు చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వస్తువులను తయారీదారులకే విక్రయిస్తున్నారు. కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ ఈ వేసవి కాలంలో ఈ ఆహ్లాదంగా వచ్చి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. పిల్లలు ఎంజాయ్ చేయడానికి కూడా ఇక్కడ అవకాశం ఉంది. కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి మా చేనేత హస్తకళాకారులు, డ్వాక్రా మహిళలను మీరు ప్రోత్సహించాలి. सारा जो आइटम है वो सारा हैंडीक्राफ्ट में आता है. स्टोन्स का एक एक पत्थर को कटिंग करके एक एक पीस को बनाया जाता है. ये होम डेकोर के लिए है, एंट्रेंस पे, फार्म हाउस पे, कहीं भी रख सकते हैं उसको. एक पीस के अंदर बनाया जाता है. जैसे कि ये लाइन है, 5 मंथ में एक लाइन बन के तैयार होता है. ये गार्डन के लिए फाउंटेन्स हैं, और भी मेरे पास में स्टेचू हैं, एलिफेंट, काव और वाटर फाउंटेन्स भी हैं. ये राजस्थान का प्रोडक्ट है, अपना खुद का मैन्युफैक्चरिंग है ये. और भी कलेक्शन डिजाइन्स दिए हुए हैं, तुलसी है, और भी काफी आइटम है, सारा हैंडीक्राफ्ट में है. और आप लोग आएं और यहाँ पर मेले का उत्सव बढ़ाएं. मार्बल का शॉप है हमारा, एंटीक आइटम है, और देखें और एंजॉय कीजिए. మొత్తంగా చేనేత హస్తకళతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చేనేత వస్త్రాలు, హస్తకళలతో ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో జరుగుతుంది. ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ జూన్ 2వ తేదీ వరకు కొనసాగనుంది. దేశీయంగా ఉన్నటువంటి ఎంతో మంది చేనేత ఉత్పత్తిదారులు, హస్తకళాకారులు కూడా ఈ ఎగ్జిబిషన్ లో వారి వారి ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. ఇటువంటి ఉత్పత్తిదారుల వద్ద కొనుగోలు చేయడం వల్ల వారికి చేయూతనియడంతో పాటు ఎంతో నాణ్యమైన వస్తువులను పొందవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు.
వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM టీవీ, హైదరాబాద్.